హాయ్ ఫ్రెండ్స్, కష్టానికి మారుపేరు ఆ వ్యక్తి, పట్టుదలకు నిలువుటద్దం ఆయన. కార్యదీక్ష అంటే నాదే అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి. పేదరికమే చదువుగా ఎదిగిన ఆయన తెలివితేటలు పెట్టుబడిగా మార్చుకున్నారు. ఇంతింతై ఒటుడింతై అన్నట్లు ఒక్కో కష్టాన్ని దాటుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. రోజుకు 30 రూపాయల కూలీతో కడు పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు 3,000 కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. వందల మంది ఉద్యోగులకు ఒక్కటితో ప్రారంభం అయి కోట్ల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రయత్నిస్తే గ్రామం పేదరికం అడ్డుకాదని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆయన. హైదరాబాద్లోని కూకట్పల్లిలో అందరి మధ్య తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. తినడానికి తిండి లేని పరిస్థితుల నుండి కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఒకప్పుడు 3,000 రూపాయల కోసం ఎందరి చుట్టూ తిరిగారు. కానీ నేడు 3,000 కోట్లతో ఎదిగి తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఎంఎంఆర్ గ్రూప్స్ అధినేత మన్నెం మధుసూదనరావు గారు. అతి సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి అసామాన్యుడిగా ఎదిగి ప్రతి భారతీయుడు గర్వించే స్థాయికి ఎదిగారు. ఈయన బ్రతుకు పోరాటం, ఎదగాలనే ఆరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి. వ్యక్తిగా పుట్టి శక్తిగా ఎదిగి సంస్థగా మారిన ఎంఎంఆర్ సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. విదేశీ మీడియాలో మారుమోగుతూ ఉన్న మన వాళ్లకు పెద్దగా తెలియని పేరు మధుసూదనరావు గారి పేరు. ఈయన చదివింది ఇంజనీరింగ్ డిప్లొమో, కానీ చేసిన ఉద్యోగాలు మాత్రం వాచ్మెన్, టెలిఫోన్ కేబుల్ కోసం గుంతలు త్రవ్వటం. ఏ పని చేస్తున్నా ఏదో సాధించాలన్న తపన మాత్రం ఎప్పుడూ వేడలేదు. చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బును పోగు చేసి లేబర్ కాంట్రాక్టులు తీసుకోవడం ప్రారంభించాడు. నేడు 11 సంస్థలకు యజమాని అయ్యాడు. ఈయన ప్రకాశం జిల్లాలోని కందుకూరులోని పాలకూరు గ్రామంలో జన్మించారు. ఆ గ్రామంలోని మన్నెం పేరయ్య రాములమ్మకు జన్మించిన 8 మంది సంతానంలో 5వ వాడే మన్నెం మధుసూదనరావు. ఆ గ్రామంలో వింత ఆచారాలుండేవి. ఎవరిని పేరు పెట్టి పిలవరు, ఒరేయ్ పొరా అని పిలుచుకునేవారు. ఆ గ్రామంలో ఆడవాళ్లు జాకెట్లు ధరించకూడదు, మగవారు పంచె మోకాళ్ళ కిందకు కట్టకూడదు. ఇది ఆ గ్రామం ఆచారం. తల్లిదండ్రులది కటిక పేదరిక స్థితి. తెలిసిన పనులు రెండే, పాలేరు పని లేదంటే తాపీ పని. ఇంట్లో వారంతా పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు. గంజి, జొన్న సంగటి వారి నిత్య ఆహారాలు. తన తల్లిదండ్రులకు సంసార భారం మోయటం చాలా కష్టంగా ఉంది. తన 8 మంది సంతానంలో కనీసం 2 బిడ్డలనైనా చదివించాలని తన తండ్రి ఆలోచన. మిగతా వారంతా త్యాగం చేసి మధుసూదనరావుని, అతని అన్న మాధవరావుని చదివించాలనుకున్నారు. దీంతో వీరిద్దరిని సంక్షేమ హాస్టల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా తినడానికి తిండి సరిగా ఉండదు. అయినా అక్కడే ఉంటూ 10th ఇంటర్ పూర్తి చేశారు. కానీ మధుసూదనరావు బీటెక్ చేయాలనుకున్నాడు. అప్పటికే తన అన్న బీటెక్ చేస్తుండటంతో పాలిటెక్నిక్లో చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అన్నతో కలిసి హైదరాబాద్ వెళ్ళాడు. ఇంజనీరింగ్ చేశాం కాబట్టి ఉద్యోగం ఎలాగైనా వస్తుందని అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. చేసేదేం లేక అప్పటికే కూకట్పల్లిలో ఉన్న తన అక్క బావ ఇంటికి వెళ్ళారు. ఏం చేయాలో తెలియక వారితో పాటు కూలి పనులకు వెళ్ళారు. ఇలా ఉండగా ఒకరోజు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం అయితే రాలేదు, కానీ తన జీవితాన్ని మార్చివేసే 2 వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. వారు చేసే టెలికాం పనులకు కూలీలు దొరకటం లేదని, పనులు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్నాడు. వెంటనే మధుసూదనరావుకు ఆలోచన వచ్చింది. తన గ్రామంలో ఎంతో మందికి పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఎలాగైనా వారిని రప్పించి ఈ పనులు చేయించాలనుకున్నాడు. వెంటనే ఆ పనిని తనకు అప్పచెప్పమని డైరెక్టుగా వారినే అడిగాడు. వారు ముందు నిరాకరించారు. ఇతను బ్రతిమిలాడడంతో సరే అన్నారు. అయితే అడ్వాన్స్ ఏమీ ఇవ్వలేదు. వెంటనే ఈ విషయాన్ని అక్కతో చెప్పి అక్కను ఒప్పించి 900 రూపాయలు ఇప్పించుకున్నాడు. ఆ 900 రూపాయలే అతని వ్యాపారానికి పెట్టుబడి. ఒక వాహనాన్ని అద్దెకు తీసుకొని దగ్గరలోని బస్తీలకు వెళ్ళి 15 మంది కూలీలను ఒప్పించి సైటుకు తీసుకువచ్చాడు. భోజనం పెట్టి ఆ రాత్రి వారితో కలిసి టెలికాం వైర్లకు గుంతలు తవ్వాడు. అప్పుడు అతనికి 20,000 రూపాయల ఆదాయం వచ్చింది. కూలీ, ఇంటి ఖర్చులు పోగా బాగానే మిగిలింది. ఇక మెల్లిమెల్లిగా పనులు నేర్చుకుంటూ ఆర్టికల్ ఫైబర్ కేబుల్ లేయింగ్లో ప్రావీణ్యం సంపాదించాడు. అక్కడి నుండే అతని సక్సెస్ అడుగు మొదలయ్యింది. 100 మంది కూలీలను గ్రామాల నుంచి రప్పించి వారికి న్యాయంగా కూలీలు ఇస్తూ పనులు చేయించేవాడు. అలా 2 సంవత్సరాలలోనే 2 కోట్ల కాంట్రాక్టర్గా ఎదిగాడు. ఆ సమయంలో అతనితో పరిచయమైన ఒక వ్యక్తి మధుసూదనరావును బాగా నమ్మించి అతని డబ్బు మొత్తం లాగేసుకున్నాడు. మోసపోయిన మధుసూదనరావు చేసేదేం లేక బెంగళూరు వెళ్లి ఒక చిన్న ఉద్యోగంలో 10,000 జీతంతో జీవితాన్ని ప్రారంభించాడు. ఇలాగే జీతానికి పనిచేస్తే జీవితంలో ఎదగలేమని ఆలోచించి తెలిసిన వారి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు పోగు చేసి మళ్లీ ఒక కంపెనీ ప్రారంభించాడు. అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీలలో ఒకటి అయింది.
ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన రిటైర్ అయ్యి తన కంపెనీలోనే మెంటర్గా పనిచేస్తూ తన ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అతను దళిత ఇండియన్ ఛాంబర్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు. దేశ విదేశాల్లో ఆయన పేరు మారుమోగుతుంది. ఒకప్పుడు తినడానికి తిండి లేని మధుసూదన్ రావు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అవడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆయనలాగా కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదు. మధుసూదన్ రావు గారి జీవితం ఎంతో మందికి ఆదర్శం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పదానికి ఆయన జీవితమే నిలువెత్తు నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.